ఫ్రెండ్స్, ఈరోజు మేము రెండు నిల్వ పచ్చళ్ళు చేసామండి. ఫస్ట్ వచ్చేసి ఇదేంటండి బుడంకాయ పచ్చడా, నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ పచ్చడా. సో కాకరకాయలను ఏం చేసామండి, ఫస్ట్ ఇవి కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసామండి. ఇది కాకరకాయ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఎందుకంటే అది ఆయిల్లో పూర్తిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి నిల్వ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇలా ఫ్రై చేసి రెడీ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొంచెం చింతపండు రసం యాడ్ చేసింది మమ్మీ, వేడి చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడి చేసి అందులో అల్లం పేస్ట్ వేసింది, ఎల్లిపాయ అల్లం పేస్ట్ వేసింది. ఎంత వేసావమ్మా అల్లం పేస్ట్? పావు కిలో అల్లం పేస్ట్. ఎన్ని కిలోలకమ్మా? ఎన్ని కిలోలకి? ఓకే, 3 కిలోల కాకరకాయకు పావు కిలో ఎల్లిపాయ అల్లం పేస్ట్ వేసారు. అండ్ నెక్స్ట్ కారం ఎంత వేసావమ్మా? 3 కిలోలకి పావు కిలో కారం వేసింది. ఉప్పు? ఓకే, ఏం చేసావు, ఫస్ట్ ఆయిల్లో అల్లము ఎల్లిపాయ పేస్ట్ అంతా వేడి చేసిన ఆయిల్లో మిక్స్ చేసింది. మిక్స్ చేసి ఆయిల్ మొత్తం ఇందులో కారపొడి, ఇంకా ఓన్లీ కారపొడి యాడ్ చేసావా అమ్మ? కారపొడి, ఉప్పు, ఇంకా జీలకర్ర మెంతుల పొడి అవి యాడ్ చేయొద్దా? చేయాలా? చేసావా? అందులో మిక్స్ చేసావా? కారపొడినే జీలకర్ర మెంతుల పొడి, కారం, ఉప్పు, కారపొడిని అన్నీ చేసావా? ఓకే, ఏమేమి వేసినావు ఒకసారి మళ్ళీ చెప్పు. పావు కిలో ఎల్లిగడ్డల ముద్ద, ఓకే, అల్లం ముద్ద, ఓకే, కారంలో కలిపి నూనె నూనె చాలా కాల్చి చల్లార్చిన నూనెలో ఎల్లిపాయ, కారం అన్నీ వేసినాము. ఓకే, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ అయిందండి. ఆహా, చూస్తుంటేనే ఎర్రగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏం చేసావు, కాల్చిన ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలన్నీ మిక్స్ చేయాలి. ఓకే, మాకు ఇలా తెలుసు కానీ చింతపండు గురించి తెలియదు. చింతపండు ఎందుకంటారు? చింతపండు కొంచెం చేదు తగ్గడానికి, తాండోలు ఉండడానికి కొంచెం వేస్తారు. చింతపండు చేదు తగ్గడానికి వేస్తారా? ఓకే, అదే నాకు ఇలా చేయడం తెలుసు కానీ ఇది కొత్తగా తెలియదు. సో అప్పుడు చాలా బాగుంటుంది, చేదు పోతుంది, ప్లస్ మరి నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? 3 నెలల వరకు ఉంటుందా? ఓకే, ఆహా, చూస్తుంటేనే ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మరి ఆ చింతపండుని ఎప్పుడు యాడ్ చేయాలి? ఓకే, ఫ్రై చేసిన కాకరకాయలను మొత్తం అందులో పట్టేస్తుంది, ఆ పేస్ట్కి అంతా పట్టిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చింతపండు రసం వేడి చేశారా? ఎలా చేశారు ఇది? చింతపండు మొత్తం గుజ్జు చేసి, ఓకే, బాగా పుల్లగా ఉండద్దని చెప్పేసి కొంచెం వేడి చేసి, మనకు పులిహోర అలా వేడి చేసుకుంటాం కదా, అలా వేడి చేసి వేశారు. ఆహా, నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఏవైనా నాకు కొంచెం కర్రీస్ ఎర్రగా కనిపించాలి. తెలంగాణ స్టైల్, తెలంగాణ అంటేనే నాకు పచ్చళ్ళు బాగా ఇష్టం అండి, మా తెలంగాణలో. ఓకే బాబా, ఎంతైనా అమ్మ చేతి వంటనే. అయితే ఈ వీడియోస్ తీయడానికి కారణం ఏంటంటే మా అమ్మకు చాలా ఇంట్రెస్ట్, ఇలా పచ్చళ్ళు పెట్టడమైనా అప్పాలు చేయడమైనా చాలా ఇంట్రెస్ట్. ఓకే, మా బాబు లేసాడు. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మా మామయ్యకి సర్వ్ చేయాలి. మార్నింగ్ తీసిన వీడియోకు మా మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు 2 పచ్చళ్ళు ఎలా ఉన్నాయో మా మామయ్యని అడిగి తెలుసుకుందాం. ఓకే, బాయ్ అండి, బాబు లేసాడు. ఇగో మా మామయ్యకి బుడంకాయ పచ్చడి వేసామండి, మార్నింగ్ది, టేస్ట్ చూద్దామని. మామయ్య, పచ్చడి ఎలా ఉంది మామయ్య? బాగుందా? సూపర్ ఉందంట. టేస్టీగా ఉందా? బాగుందంట. వావ్, బాగుందంట, టేస్టీ ఉందంట. అగో తాతయ్య చూడు, తాతయ్య పచ్చడి టేస్ట్ చెప్తున్నాడు, బాగుందంట. నీకు కావాలా? తాతయ్య తింటున్నాడు, నీకు కావాలా? ఓకే, కాకరకాయ పచ్చడి టేస్ట్ చూడండి మామయ్య. అగో కాకరకాయ పచ్చడ కలుపుకుంటున్నాడు. ఆహా, సూపర్ అంట కాకరకాయ పచ్చడి. వావ్, 2 అదిరిపోయాయా? అది కొంచెం కారం ఉందంట. ఓకే, మరి పచ్చడి అంటేనే మనకు కారం ఉండాలి, హాట్గా ఉండాలి కదా. ఓకే ఫ్రెండ్స్.